సార్ కరెక్టే. ప్రస్తుతం చూస్తుంటే మరి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తుంది. టికెట్ రేటు పెంచుకొని బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా! అలాంటి వేలు ఎందుకు ప్రభుత్వాలు కూడా చేయట్లేదు? ఎందుకు దానికి ప్రభుత్వానికి టికెట్ రేటుకి సంబంధం ఉంది. టికెట్ రేటుని ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తున్నారు. అది అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉందా లేదా. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు నేను ఈ మాట అన్నానని చెప్పి నీకేంటి పోయే కాలం, మా డబ్బు మేము ఏదైనా పెట్టుకుని వెళ్తాం సినిమాకి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వెళ్ళకూడదు నేను అంట్లో, వెళ్ళొచ్చు కూడా. అటువంటిప్పుడు మనం మాట్లాడతాం కూడా అనవసరం కదా. ఎందుకు టికెట్ రేట్ అని కోర్టుకి ఎవరో వెళ్ళారు, మరి వాళ్ళు పెట్టుకునే వాళ్ళకి లేని బాధ మనకెందుకని మనం ఊరుకోవచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటున్నాయి. రికార్డుల కోసమే పోరాడుతున్నారు. నేను ఆ మధ్య వీడియో పెట్టాను. నేను అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా. అప్పుడు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి రేట్లు పెంచనిచ్చేవారు కదా రామారావు నాగేశ్వర గారు. ఇప్పుడు ఆర్టిస్టులు రేట్లు పెరగటం కోసం థియేటర్లో టికెట్ల రేట్లు పెంచుకొని ఆర్టిస్టుల రేట్లు పెరుగుతున్నాయి. ఈ సరైన విషయం కాదు అని నేను చెప్పాను. అది ఎవరిష్టం వాళ్ళది. ఇవాళ జనరేషన్ మారింది. మాలాగా ఉండాలి అంత అంటే ఉండరు, వాళ్ళలాగా మేము ఉండాలంటే మేము ఉండలేకపోవచ్చు. ఇటీవల ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకి, అర్ధరాత్రి షోస్కి అని పబ్లిక్ ఈవెంట్స్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు, గట్టిగా నిర్ణయం తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అలా కరెక్ట్ అయితే దానివల్ల వచ్చేది ఏంటి? అదే కరెక్ట్. అసలు ఎందుకు బెనిఫిట్ షోలు, ఎవరి కోసం, ఎవరి బెనిఫిట్ కోసం అనేది తెలియాలి. ముందు బెనిఫిట్ షోలు అంటున్నారు, ప్రీమియర్ షోలు అంటున్నారు. ఓ రోజు ముందు వేసి ఎక్కువ రేట్లు పెట్టి ఏమొస్తుంది, కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఎక్కువ రావచ్చు. బట్ ఇట్లా రాత్రులు నిద్ర లేకుండా చేసుకోవటం, అఫ్కోర్స్ పిల్లలు వీళ్ళకి ఫ్యాన్స్కి ముందు చూడాలనే కోరికలు ఉండొచ్చు. మరి ఫ్యాన్స్కి కోసమే అనుకున్నప్పుడు ఫ్యాన్స్కి తక్కువ రేటుకి ఇవ్వచ్చుగా, ఫ్రీగా సినిమా చూపించవచ్చుగా, ప్రీమియర్ షో చేసి ఫ్రీగా చూపించవచ్చుగా. లేదంటే మామూలు థియేటర్ రేటుకి టికెట్లు పెట్టి వేసుకోవచ్చు కదా, వేయట్లేదు, ఎక్కువ రేట్లు పెట్టేస్తున్నారు. సో దేనికి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని మాట్లాడడానికి మనకేం హక్కు ఉంది? సినిమా తీసేది వాళ్ళు, థియేటర్ వాళ్ళు వేరు, గవర్నమెంటు, ఇంతమంది మధ్యలో ఉన్నారు. సో నేను ఇది కరెక్ట్ ఇది తప్పు అనడానికి నాకు ఎంతవరకు ఉందో రైట్ నాకు తెలియదు. నా వరకు నేనైతే నేను సినిమా చూడను. ఇప్పుడు ఏంటంటే సినిమా మీరు తీశారు, మీకు కాస్ట్ ఎక్కువైందో ఇంకోటో, మీరు ఇలానా రేట్లు కావాలని మీరు అడిగారు, ప్రభుత్వం ఇచ్చింది, థియేటర్కి వచ్చింది, టికెట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు. నేను పెట్టుకోలేను, నేను మానేస్తాను. ఇప్పుడు ఎక్కడ బలవంతం లేదు కదా. వాళ్ళు 2000 పెడతారు, 5000 పెడతారు, 10,000 పెడతారు. మనకి ఇష్టం లేకపోతే మనం మానేయాలి, అంతే తప్ప ఎందుకు పెట్టారు ఏంటి అని అడిగే హక్కు మనకి ఎంతవరకు ఉంది? అడగొచ్చా అడగకూడదా? ఆలోచించాల్సిన విషయం.